హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే షంగ్ జియాన్‌తో చెప్తాడు కదా! "నువ్వు నా గర్ల్ ఫ్రెండ్" అని చెప్పేసి. తను ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నేను నీకెప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయ్యాను" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. "మరి నా గిఫ్ట్ నువ్వు వేసుకున్నావు కదా! ఈ మెడలో చైన్ అంటే ఇది నువ్వు ఇచ్చింది కాదు నాకు. జియాంగ్ ఇచ్చింది కాబట్టి వేసుకున్నా" అన్నట్టు తను చెప్తుందనమాట. ఒకసారి దీని మీద ఏం రాసిందో చదవంటే హైపాతియా అన్నట్టు తను చదువుతుంది. మరి హైపాతియా ఎవరు? నా హైపాతియా నా పెన్ పాల్ నువ్వే కదా అన్నట్టు తను చెప్తాడు. అంటే ఫస్ట్ నుండి ఈ గిఫ్ట్ నువ్వు నా కోసమే కొన్నావా అంటే అవును అన్నట్టు చెప్తాడనమాట. నీకు ప్రపోజ్ చేద్దామనే నేను నా గర్ల్ ఫ్రెండ్ చేసుకుందామని నీకు ఇద్దామనే ఈ గిఫ్ట్ నీకు కొన్నాను అన్నట్టు చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి యాక్సెప్ట్ చేస్తుంది వెంటనే. సరే పద వెళ్దాం నా చేయి పట్టుకో అంటే తను వెనక డ్రెస్కి అంతా మట్టైంది కాబట్టి కింద పడి తను వద్దు వద్దు అన్నట్టు చెప్తుంది. ఇంకా చిన్నపిల్ల పడుతున్నావా అని చెప్పేసి తన షర్ట్ తీసి వెనక తనకి టై చేస్తాడనమాట. ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. తను రూమ్‌కి వెళ్ళగానే ఆ చైన్ పట్టుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే మీఫెన్ వచ్చేసి, "ఏంటి తెగ మురిసిపోతున్నావు? అది నీకు జియాంగ్ ఇచ్చింది కదా! ఏదో నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చినట్టు దాన్ని చూసుకొని అలా మురిసిపోతున్నావేంటి?" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. అప్పుడు జియాన్ చెప్పబోతుందనమాట. "అవును నిజంగానే నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడన్నట్టు." బట్ ఇంతలో జియాంగ్ లోపలికొస్తుందనమాట. "నేనొచ్చేసా" అని చెప్పేసి. ఇక తను సైలెంట్ అయిపోతుంది. జియాంగ్ ఇంకా మీఫెన్ మాట్లాడుకుంటూ ఏదో గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే తనకి షంగ్ మెసేజ్ చేస్తాడు. "రేపు ఎలక్టివ్‌కి నీకోసం నేను ప్లేస్ ఉంచుతాను నా పక్కన" అని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ తనొచ్చేసి షంగ్ తనకి తన షర్ట్ ఇస్తాడు కదా! దాన్నంతా ఉతికేసి మొత్తం ఐరన్ చేసి మడతేస్తూ ఉంటుందనమాట. ఎదురుగా మీఫెన్ మేకప్ చేసుకుంటూ ఉంటే తనకు కూడా మేకప్ చేసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. సో, జియాన్ కూడా వెళ్ళి ఇది ఎలా వేసుకుంటారంటే ఉంటే నేనేస్తానని చెప్పేసి మీఫెన్ తనకి ఒక ఐబ్రో నీట్‌గా వేస్తుందనమాట. అది జియాన్‌కి చాలా నచ్చేస్తుంది. సెకండ్ ఐబ్రో స్టార్ట్ చేసి అప్పుడే తనకి యువాన్ కాల్ చేస్తాడు. "మూవీ టైమ్ అవుతుంది. 10 మినిట్స్‌లో స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్‌గా రా" అంటే తను ఇక హడావిడిగా "ఒకటి నేను చేశాను కదా! ఇంకొకటి నువ్వు దీన్ని ఫాలో అయిపో" అని చెప్పేసి మీఫెన్ నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. సరే అని జియానే ట్రై చేస్తుంది. బట్ తనకి చేత కాదు. ఎలా పడితే అలా వేసుకొని దాన్ని ఇంకా ఘోరంగా చేసుకుంటుందనమాట. అందుకే క్లాస్‌కి కూడా ఐబ్రో కనిపించకుండా హైడ్ చేసుకొని వెళ్తుంది. క్లాస్‌లో షంగ్ పక్కన కూర్చోకుండా ముందు బెంచ్‌లో కూర్చుంటుందనమాట తను. ఐబ్రో కవర్ చేసుకుంటూ ఉంటుంది. షర్ట్ వెనక్కి తిరిగి షంగ్‌కి ఇచ్చేస్తుంది చేయి పట్టుకొని. షంగ్ "ఏమైంది? ఏమైందని" వెనక్రా అని చెప్పి లాగుతున్నా తనేమో అసలేం మాట్లాడదు. ఇంతలో ప్రొఫెసర్ వచ్చారని చెప్పేసి ఇక ఇద్దరు సైలెంట్ అయిపోతారు. క్లాస్ జరుగుతున్నప్పుడు షంగ్ ఏం చేస్తాడంటే ఏమైందని చెప్పేసి తనకొక లెటర్ రాసి ముందుకు విసిరేస్తాడు. అది చదివేసి తనేం రిప్లై ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంటుందనమాట. "నా మీద కోపంగా ఉన్నావా?" అని చెప్పేసి ఇంకొక లెటర్ రాసి ముందుకిస్తాడు. అది కూడా తనేం రెస్పాండ్ అవ్వదు. తర్వాత "నువ్వు కోపంగా ఉన్నా కూడా చాలా క్యూట్‌గా ఉన్నావు" అని చెప్పేసి ఒక లెటర్ రాసి అది ముందుకైపోతుంటే కొంచెం ముందు ప్రొఫెసర్ దగ్గర వెళ్ళి పడుతుందనమాట. ప్రొఫెసర్ దాన్ని తీసి చదువుతాడు. ప్రొఫెసర్ ఇంకా వాళ్ళిద్దరిని బయటికెళ్ళమని చెప్తారనమాట. ఇక ఇద్దరు కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని స్విమ్మింగ్ క్లబ్ వైపు వెళ్తూ ఉంటారు. సో, అక్కడికి వెళ్ళగానే వాళ్ళిద్దరు చేయి పట్టుకొని వస్తున్నారని చెప్పేసి అందరూ ఏంటి మీ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న క్వెషన్ చేస్తారనమాట మంకీతో సహా. "అవును నేను ఇంకా జియాన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. మేమిప్పుడు లవర్స్" అన్నట్టు చెప్తాడు. అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు. జియాన్ మాత్రం తన లెఫ్ట్ ఐబ్రోని కవర్ చేసుకుంటూ ఉంటుందనమాట. ఏమైంది అని చెప్పేసి మంకీ తీసి చూస్తే తన ఐబ్రో అలా ఉండేసరికి సేమ్ షిన్‌చాన్‌లానే ఉన్నావు అన్నట్టు చెప్తే "నేను వెళ్తున్నాను రిమూవ్ చేసుకోవాలి మేకప్" అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంటోంగ్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుందనమాట జియాన్. ఎందుకంటే తనకి షంగ్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారని చెప్పేసి ఇంకా పగబడుతుంది జియాన్ మీద. నెక్స్ట్ సీన్‌లో జియాంగ్ ఏం చేస్తుందంటే మంకీని ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి తన కోసం ఫ్రైడ్ చికెన్ తీసుకురమ్మని చెప్పి చెప్తుందనమాట. మంకీ చాలా సేపు వెయిట్ చేసి అక్కడ ఫ్రైడ్ చికెన్ తీసుకొని ఇక్కడికొస్తాడు తిన కోసం అది డెలివరీ చేయడానికి. "ఏంటి ఇక్కడ కూడా ఉంది కదా స్టాల్‌లో ఫ్రైడ్ చికెన్ అక్కడికి వెళ్ళి ఎందుకు తెప్పించావు?" అంటే "అక్కడే ఫేమస్ మరి అందుకే తెప్పించా" అని చెప్పి తను ఇక తింటూ "నీకు కూడా కావాలంటే తీసుకో" అన్నట్టు చెప్తుంది. "నాకేం వద్దులే" అని చెప్పేసి అంటాడు. తను తినేప్పుడు తన హెయిర్‌కి కూడా అంటుతుందనమాట. మంకీ వెంటనే "ఏంటి ఇంకా చిన్న పిల్ల తింటావు" అని చెప్పేసి తన హెయిర్ సెట్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండేసరికి జియాంగ్ ఇక మంకీని అలానే చూస్తూ ఉండిపోతుందనమాట. "ఏమైంది నీకు?" అంటే ఏం లేదు నేను ఇప్పుడే వస్తాను వాష్‌రూమ్‌కెళ్ళి" అని చెప్పి వెళ్తూ ఉంటే దారిలో అనుకోకుండా వచ్చే వ్యక్తిని ఢీకొడుతుందనమాట. అతని చేతిలో కాఫీ కింద ఒలికిపోతుంది. అతను జియాంగ్‌ని తిడుతూ ఉంటాడు. "ఎక్కడ పెట్టి నడుస్తున్నావు కళ్ళు" అని చెప్పి. మంకీ "ఏంటి ఒక కాఫీకి ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే 2 కాఫీలు నీకు కొనిస్తాను తాగు" అని చెప్పి 2 ఆర్డర్ చేస్తాడు తన కోసం. జియాంగ్ ఏమో మురిసిపోతూ ఉంటుందనమాట. తన కోసం ఇదంతా చేస్తుండేసరికి. సో, రూమ్‌కి వెళ్ళిపోయిన తర్వాత మీఫెన్‌కి తెలుస్తుంది జియాన్ ఇంకా షంగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పేసి. మీఫెన్ "మొత్తానికి సాధించావు కదా! ఏదో కార్డ్ తీ" అని చెప్పేసి మళ్ళీ కార్డ్ తీయమని చెప్తే లేదు నేను తీయను అన్నట్టు చెప్తుంది.
తినొచ్చేసి జియాంగ్ వచ్చి నేను తీస్తా అని చెప్పేసి ఒక కార్డ్ తీస్తుందనమాట. సో నీకు నచ్చిన వ్యక్తి నీ పక్కనే తిరుగుతున్నాడు అన్నట్టు కార్డులో ఉంటుంది. సో వెంటనే వాళ్ళు మంకీయే కదా అన్నట్టు అంటూ ఉంటారనమాట. లేదు లేదు అదేం లేదని చెప్పేసి తిను వెళ్ళి పడుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే జియాంగ్ ఇంకా జియాన్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్కి వెళ్తారనమాట. జియాన్ వచ్చేసి షంగ్ కోసం కూడా కొంటుంది. అలాగే మన జియాంగ్ వచ్చేసి మంకీ కోసం కూడా బై చేస్తుంది. ఫస్ట్ జియాన్ షంగ్కి ఇద్దామని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్తే షంగ్ అక్కడ ఉంటాడు, ఎంటోంగ్ ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అక్కడ పెట్టేసి ఎంటోంగ్తో చెప్తుంది షంగ్ వచ్చి నాకు చెప్పు అని చెప్పి. ఎంటోంగ్ ఓకే అని చెప్తే జియాంగ్ ఇక క్లైంబింగ్ జిమ్కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఎంటోంగ్ ఏం చేస్తుందంటే తను వెళ్ళే అప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ని కావాలని చెప్పేసి డస్ట్బిన్లో పడేసి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జియాన్ ఏం రియలైజ్ అవుతుందంటే ఆ స్వాప్ అయిన బ్రేక్ఫాస్ట్లు అని చెప్పేసి రియలైజ్ అయ్యి వెంటనే ఇది పెట్టి అది తెచ్చుకోవాలి కదా నేను అని చెప్పి మళ్ళీ వెళ్తుందనమాట అక్కడికి. అక్కడికి వెళ్ళి చూస్తే బ్రేక్ఫాస్ట్ కనిపించదు, డస్ట్బిన్లో ఉంటుంది. ఇది కన్ఫామ్గా ఎంటోంగ్ చేసిందని చెప్పేసి తనకు అర్థమవుతుంది. జియాంగ్ కూడా మంకీ కోసం బ్రేక్ఫాస్ట్ కొంటుంది కదా, తను కూడా వెళ్ళిస్తుంది అనమాట. మంకీ ఒక్కసారిగా షాక్ అవుతాడు, ఏంటిదంతా నిజమేనా అని చెప్పేసి. నిజం చెప్పు, దీనిలో పాయిజన్ ఏమైనా కలిపావా అంటే తనేమో ఏంటి అలా మాట్లాడుతూ ఉంటే మరి ఇంతే కదా ఫస్ట్ నుండి నువ్వు నాతో నైస్గా ఎప్పుడు ఇలా సడన్గా ఇలా నైస్గా చేస్తుంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్లా జీవించేస్తున్నావు అని చెప్పి నాకు ఫీలింగ్ వస్తుంది. కన్ఫామ్గా ఇందులో పాయిజన్ ఉంటుంది అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. నీకు తీసుకురావడం కూడా దండగా అని చెప్పేసి తను కోపంగా వెళ్ళిపోతుంది. జియాన్ ఏం చేస్తుందంటే ఎంటోంగ్ని మీట్ అవుతుందన్నమాట. నువ్వే కదా బ్రేక్ఫాస్ట్ని డస్ట్బిన్లో వేసావంటే నేను కాదు, నాకు క్లాస్ ఉంది నేను వెళ్తున్నానంటే ఆగు, ఆ రోజు వీడియో కూడా నువ్వే ఇచ్చావు నాకు షంగ్కి చూపించమని చెప్పి. అది చూసిన తర్వాత షంగ్ కొంచెం సీరియస్ అయ్యాడు. అది చూసిన తర్వాత షంగ్ సీరియస్ అవుతాడని తెలిసి కూడా నువ్వు నాకు కావాలని ఇచ్చావు, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు, షంగ్కి ఇప్పుడు నిజం చెప్తానని చెప్పేసి కాల్ చేస్తుందనమాట. షంగ్ నేను మీటింగ్లో ఉన్నాను తర్వాత చేస్తా అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అంటే షంగ్ నమ్ముతాడులే, సూనర్ ఎవిడెన్స్ కూడా వస్తుంది అన్నట్టు అంటే ఎంటోంగ్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఎంటోంగ్ ఏం చేస్తుందంటే ఎక్కడ జియాన్ షంగ్తో నిజం చెప్తుందేమని చెప్పి భయపడి తిని పూల్ దగ్గరికి వెళ్ళిపోయి స్విమ్మింగ్ చేస్తున్నట్టు అక్కడ పైన కావాలని చెప్పేసి తేలడం స్టార్ట్ చేస్తుందనమాట. వాళ్ళందరూ ఏమైందని చెప్పేసి వెంటనే ఎంటోంగ్ని బయటకు తీసుకొస్తారు. సో తనకి ఏదో అయిందని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. షంగ్ వచ్చేసి తన మీటింగ్ అవ్వగానే జియాన్కి టెక్స్ట్ చేస్తాడు, నా మీటింగ్ అయిపోయింది నీ దగ్గరకు వస్తుందా అని చెప్పేసి. అప్పుడే షంగ్కి కాల్ వస్తుంది అనమాట, ఎంటోంగ్ సంథింగ్ అయింది హాస్పిటల్ అడ్మిట్ చేశారని చెప్పేసి. షంగ్ వెంటనే జియాన్కి ఎంటోంగ్ ఏదో అయిందంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను చూడడానికి అని చెప్పి టెక్స్ట్ చేసి ఇక హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. ఆల్రెడీ ఎంటోంగ్ని వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉంటారనమాట. అక్కడ యువాన్, మన మంకీ ఇంకా షూ ముగ్గురు ఉంటారు. తను కళ్ళు తెరవగానే షంగ్ గురించి అడుగుతుంది అనమాట. షంగ్ రాలేదా అంటే షీ ఇలా చెప్తాడు, వస్తున్నాడు ఆన్ ద వే అని చెప్పేసి. తనేదో కళ్ళు తిరుగుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటే షీ వచ్చేసి ఏమైంది హాస్పిటల్లో డాక్టర్ని పిలవమంటావా అంటే లేదు లేదు నా బ్యాగ్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇవ్వు అన్నట్టు తను అడుగుతుంది. సరే అని చెప్పేసి షీ బ్యాగ్లో ట్యాబ్లెట్స్ ఇస్తే ఇవి డిప్రెషన్ ట్యాబ్లెట్స్ కదా, ఇవి నువ్వెందుకు యూస్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడే షంగ్ డోర్ దగ్గరికి వస్తాడనమాట. తను ఉండే రూమ్ డోర్ దగ్గరికి. కాన్వర్జేషన్ తను కూడా వింటాడు. ఏంటి నీకు డిప్రెషన్ ఉందా, ఎన్ని డేస్ ఉంది అన్నట్టు షీ క్వశ్చన్ చేస్తాడనమాట. 1 year నుండి యూస్ చేస్తున్నా అన్నట్టు తను చెప్తుంది. వీళ్ళు ముగ్గురు ఇక వెంటనే డాక్టర్తో మాట్లాడడానికి అక్కడికి వెళ్తారు. డాక్టర్ వచ్చేసి 1 year నుండి తిని యూస్ చేస్తుందా, అయితే ఫస్ట్ తనతో మీరందరూ మంచిగా మాట్లాడాలి, తను ఎలా అయినా సరే డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావాలి అన్నట్టు డాక్టర్ చెప్తారు. ఇంకా టెస్ట్లు ఏం చేయరనమాట, జస్ట్ ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నా అని చెప్పేసి అలా రికమెండ్ చేస్తారు. అప్పుడు షంగ్ ఏం చేస్తాడంటే వెంటనే తినతో మాట్లాడడానికి రూమ్ దగ్గరికి వచ్చేసి ఎప్పటి నుండి నీకు ఉంది, ఎందుకు ఇలా జరిగిందంటే యాక్చువల్లీ మన ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుండి నేను కూడా డిప్రెషన్లో ఉన్నాను, అదంతా నా వల్ల జరిగిందని చెప్పేసి. ఆ రోజు నేను నిన్ను కాపాడగలిగాను, అతన్ని కాపాడలేకపోయాను. నా కళ్ళ ముందు అతను అలా నీళ్ళలో తేలుతూ ఉంటే అసలు ఇప్పటికీ నా కళ్ళలో అలాగే మెదులుతుంది, అదంతా నా వల్ల జరిగిందని చెప్పి ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. అప్పటి నుండి నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఆ ఇన్సిడెంట్ గురించి తను మాట్లాడుతూ ఉంటే షంగ్ ట్రిగర్ అవుతూ ఉంటాడనమాట. తనకి సడన్గా కళ్ళు తిరగడం ఇలా జరుగుతూ ఉంటుంది. అది చూసి ఎంటాంగ్ ఏమైంది ఇక్కడ కూర్చోని చెప్పేసి షంగ్ని కూర్చోమని చెప్తుంది. ఏం లేదు నేను బాగానే ఉన్నాను, అసలు నేనే కనుక ఆ రోజు స్విమ్మింగ్కి తీసుకువెళ్ళిపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా, ఇదంతా నా వల్ల అన్నట్టు తను ఫీల్ అయిపోతూ ఉంటాడు. మీఫెన్ వచ్చేసి ఇవాన్ అంతా మీఫెన్కి చెప్తాడు. మీఫెన్ వచ్చేసి జియాన్తో ఇలా చెప్తూ ఉంటుంది, ఎంటాంగ్ హాస్పిటల్లో ఉందంట, తనకు 1 year నుండి డిప్రెషన్లో ఉంది, ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేస్తుందంట అన్నట్టు. అవునా, అదేంటంటే షంగ్ కూడా హాస్పిటల్లోనే ఉన్నాడంట కదా, ఒకసారి షంగ్కి ఫోన్ చేసి కనుక్కో తన కండిషన్ ఎలా ఉంది అంటే జియాన్ షంగ్కి కాల్ చేస్తుందనమాట. అప్పుడు తను ఎంటాంగ్ పక్కనే ఉంటాడు, పక్కకు వచ్చి మాట్లాడతాడు. ఎలా ఉంది ఎంటాంగ్ కంటే పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది, నువ్వేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు కదా అది చెప్పు అంటే ఏం లేదులే మనం కలిసినాక చెప్తా అన్నట్టు చెప్తుందనమాట. సరే నేను వస్తున్నాను క్యాంపస్కి, వచ్చి నేను మీట్ అవుతాను అన్నట్టు ఫోన్లో చెప్తాడు. అది ఎంటాంగ్ కూడా విని ఎలా అయినా సరే వీళ్ళిద్దరిని కలవనివ్వకుండా చేయాలని చెప్పేసి తనేం చేస్తుందంటే
కావాలని చెప్పేసి తనకి మళ్ళీ హెడేక్ వచ్చినట్టు యాక్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. నేను వెళ్లి డాక్టర్‌ని తీసుకొస్తా అని చెప్పేసి షెంగ్ చెప్తే, నాకిప్పుడు షెంగ్ చేయి పట్టుకొని, నాకిప్పుడు డాక్టర్‌తో కాదు, నేను డిప్రెషన్‌లో ఉన్నాను. మంచిగా నాతో మాట్లాడే వాళ్ళు కావాలి. ఎవరైతే ఆ ఇన్సిడెంట్ గో త్రూ అయ్యారో నాతో పాటు, వాళ్ళు నాకు కావాలి మాట్లాడడానికి అన్నట్టు ఇండైరెక్ట్‌గా షెంగ్ నా పక్కన ఉండాలన్నట్టు చెప్తూ ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ బయట నుండి షీ కూడా వింటాడనమాట. తను పాపం చాలా బాధపడతాడు. ఎందుకంటే తను ఎంటాంగ్‌ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తను ఎంతసేపటికి షెంగ్ షెంగ్ అని షెంగ్ వెనక తిరుగుతుందని చెప్పి తనకి చాలా బాధేస్తుంది. అయినా కూడా లోపలికొచ్చేసి షీ లోపలికొచ్చేసి నాకు కెఫే దగ్గర పనుంది నేను వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. షంగేమో ఇక జియాన్‌కి టెక్స్ట్ చేస్తాడనమాట. ఈరోజు నేను రాలేను, కలవలేను అని చెప్పేసి. సో, వాళ్ళేమో వాళ్ళ రూమ్‌లో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తనిప్పుడు స్పృహలోకొచ్చిందంట అన్నట్టు తిను చెప్తే అక్కడ జియాంగ్ వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది జియాన్‌తో ఇంకా మీఫెన్ తోటి. అదేంటో సడెన్‌గా తనకి డిప్రెషన్ ఎలా వచ్చింది? ఇన్ని రోజులు బానే ఉంది కదా! తిను ఇంకా జియాన్ ఇంకా షంగ్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడే తనకు కావాలని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకెందుకు ఇదంతా నమ్మశక్యంగా లేదు అన్నట్టు తను చెప్తుంది. నెక్స్ట్ డే ఎంటాంగ్ రిపోర్ట్స్ వస్తాయన్నమాట. సో, మన షీ ఇంకా షంగ్ ఇద్దరు తన దగ్గరికి వెళ్తారు. రిపోర్ట్స్‌లో ఏమొచ్చింది అన్నట్టంటే మైల్డ్ డిప్రెషన్ అన్నట్టొచ్చింది. బట్ అయినా నేను డిశ్చార్జ్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను. నా కండిషన్ అయితే నాకు బావుంది. వాళ్ళు రికమెండ్ చేసినా కూడా అంటే హాస్పిటల్‌లో ఉండమని చెప్పినా కూడా షీ ఇంకా షంగ్ లేదు నేను చెప్తున్నాను కదా! నేను ఉండను. నా కండిషన్ బానే ఉంది. నాకు అనిపిస్తుంది అన్నట్టు తను చెప్తుందనమాట. సరే నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళంటారు. యాక్చువల్లీ అసలు ఆ రిపోర్ట్‌లో అంతా నార్మలే వస్తుంది. తినే కావాలని వాళ్ళతో అబద్ధం చెప్తుంది మైల్డ్ డిప్రెషన్ అని చెప్పేసి. అలాగే వాళ్ళు రిపోర్ట్‌లు అడిగినా కూడా ఇవ్వదనమాట. నేను చెప్తున్నాను కదా! నన్ను నమ్మరా అని చెప్పి. వీళ్ళిద్దరూ బయటకొచ్చిన తర్వాత షీ వచ్చేసి షంగ్ తోటి నాకు భయంగా ఉంది. ఆ ఎంటాంగ్ కండిషన్ ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడి ఎవరైనా డాక్టర్ ఉంటే కొంచెం మాట్లాడి పెట్టవా అన్నట్టు చెప్తాడనమాట. తప్పకుండా నేను మాట్లాడతానని చెప్పేసి చెప్తాడు. హాస్టల్‌కి వెళ్ళిన తర్వాత జియాంగ్ కనుక్కొని షీతో చెప్తాడు. మా నాన్నగారు ఒక డాక్టర్ రికమెండ్ చేశారు. అతను ఈ సిటీలో ఉన్నాడని చెప్పేసి. షీ వెంటనే తప్పకుండా నేను ఆ సిటీకి వెళ్ళి ఆ డాక్టర్‌ని మీట్ అయ్యి వస్తాను. దీని కండిషన్ గురించి చెప్తాను అని చెప్పేసి షీ ఇక స్టార్ట్ అవుతాడనమాట. నేను లేని టైంలో ఎంటాంగ్‌ని చూసుకో అని చెప్పేసి. దానికి షంగ్ ఓకే అని చెప్తాడు. శంఖ్ అప్పుడే ఎంటాంగ్ నుండి కాలొస్తుందనమాట. కాలొచ్చి తనేదో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వదు. ఏమైందని చెప్పేసి వెంటనే తన దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అంతా రూమ్ అంతా పేపర్స్‌తో నిండిపోయి తను ఒక మూల కూర్చొనుంటుంది. ఏమైంది అంటే, "నువ్వు నాకు కాల్ చేసావంటే" "అవునా? చూసుకోలేదు. చెయ్యి తగిలి వెళ్ళిందేమో నేను కాల్ చేయలేదు" అన్నట్టు చెప్తుంది. ఏమైందంటే, "ఏం లేదు. సడెన్‌గా కొంచెం డిప్రెస్డ్‌గా ఫీల్ అయ్యాను" అన్నట్టు చెప్తుంది. అసలు తనకలా ఏం ఉండదనమాట. అంతా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే షంగ్ అటెన్షన్ పొందుదామని చెప్పి. ఇక షంగ్ ఏం చేస్తాడంటే జియాన్‌కి కాల్ చేసి, "ఈరోజు కూడా నేను మీట్ అవ్వలేను" అన్నట్టు చెప్తాడు. అప్పుడే ఎంటాంగ్ బ్యాక్ సైడ్ నుండి మనం కాఫీకి వెళ్దామా అన్నట్టు అడుగుతూ ఉంటుంది. ఆ కన్వర్జేషన్ తిను కూడా వింటుందనమాట ఫోన్‌లో. తిను కోపం వచ్చేసి ఇక కాల్ కట్ చేసేస్తుంది. షంగ్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడనమాట జియాన్‌ని మీట్ అవ్వలేకపోతున్నానని చెప్పేసి. వాళ్ళ రూమ్‌లో ట్యాంక్ ఉంది కదా! ట్యాంక్ వచ్చేసి సడెన్‌గా స్టమక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. లోపల వాష్‌రూమ్‌లో మన జియాన్ ఉంటే ఒకసారి బయటికొస్తావా అని చెప్పేసి కొడుతూ ఉంటుందనమాట. లోపలికి వెళ్లి వెంటనే డోర్ యేసుకుంటే జియాన్ ఏమైందంటే, "ఏం లేదు ఈ మధ్య డ్రింక్స్ ఎక్కువ తాగాను. కొంచెం స్టమక్ పెయిన్‌గా ఉంది. వామిటింగ్ వస్తుంది అంతే" అన్నట్టు చెప్తుంది. సరే ఏమన్నా ఉంటే నాకు కాల్ చెయ్యి. నేను జిమ్‌కి వెళ్తున్నాను అన్నట్టు తను వెళ్ళిపోతుందనమాట. అక్కడికి వెళ్లి చూస్తే తను కూడా ఉంటుంది క్లైంబింగ్ జిమ్‌లో. మన జియాంగ్ కూడా ఇద్దరు కలిసి చిన్న రేస్ పెట్టుకుంటారనమాట. ట్యాంగ్ వచ్చేసి స్విమ్మింగ్ క్లబ్ దగ్గరకొస్తుంది. స్టమక్ పెయిన్ ఇంకా తనకు అలానే ఉంటుందనమాట. చేపట్టుకొని వస్తూ ఉంటే, "మంకీ ఏమైంది నీకంటే?" "ఏం లేదు. ఇది టెన్నిస్ క్లబ్ ఇంకా స్విమ్మింగ్ క్లబ్ ఈవెంట్ ప్రపోజల్ తెచ్చాను. కొంచెం ఇది షంక్‌కి ఇస్తారా?" అన్నట్టు తను చెప్తుంది. ఓకే. ఇస్తాను. నువ్వు బానే ఉన్నావు కదా! అంటే, "ఆ! నేను బానే ఉన్నాను. కొంచెం స్టమక్ పెయిన్‌గా ఉందంటే, రా నేను హెల్ప్ చేస్తా" అని చెప్పేసి మంకీ తనకి హెల్ప్ చేస్తాడు. సో, క్లైంబింగ్ జిమ్ నుండి మన జియాంగ్ ఇంకా జియాన్ ఇద్దరూ రిటర్న్ వస్తూ ఉంటారనమాట వచ్చేప్పుడు. అప్పుడే అటువైపు ఎంటాంగ్ ఇంకా షంగ్ వెళ్తూ ఉంటారనమాట. షంగ్ వచ్చేసి ఎంటాంగ్‌ని హెల్ప్ చేస్తూ ఉంటాడు స్టెప్స్ ఎక్కే దానిలో. వీళ్ళు చూస్తారు. ఎంటాంగ్ వచ్చేసి జియాన్‌ని చూస్తుంది. బట్ షంగ్ చూడడనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.